చేయును. యెహోవా నిరంతరము ఏలును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా యందు దయ ఉంచి ప్రభా సజీవ లెక్కలో ఉంచి నూతన సంవత్సరంలో నాయన ప్రవేశించలాగానే మీరు కృప చూపించారు. నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాయన ఈ కీర్తన తండ్రి మేము ధ్యానించుకుంటున్నాగా ప్రభా, నాయన మీరు ఏమైనారో మాకు మీరు బయలుపరచుకుని నాయన మీ ప్రేమలో తండ్రి మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి కీర్తనలో ఈ కీర్తన రాసింది దావీదు మహారాజు. దావీదు మహారాజు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. 145 కూడా ఏమంటాడంటే, రాజమైన నా దేవాన్ని గనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించును. 45, 46, 47, 48, 49, 50 ఈ యొక్క కీర్తనలో మనం చదివినట్లయితే ఈ కీర్తనలో ప్రత్యేకంగా దేవుని గణపరచడం కోసము, దేవుని కొనియాడడం కోసము, దేవుడు ఏమైనాడో ఆయన యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం కోసం దావీదు మహారాజు ఇక్కడ ఎంతో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వేరే కీర్తనలో చూస్తే అనేకమైనటువంటి కీర్తనలు దావీదు మహారాజు గారు రాశారు. ఆ కీర్తనలో చూస్తే ఆయన పడుతున్నటువంటి బాధ, ఆయన పడుతున్నటువంటి వేదన, ఆయన పడుతున్నటువంటి క్షోభ, ఆయన వెళుతున్నటువంటి మార్గము, ఆయన హేళన చేస్తున్నటువంటి పదాలు, ఆయన హేళన చేస్తున్న వారి గురించి అనేక విధాలుగా వర్ణిస్తూ ఉంటాడు. కానీ 145, 146, 147, 148, 149, 150 ఈ కీర్తనలో కేవలము ఆయనకున్నటువంటి బాధలు ఇక్కడ వర్ణించడు, ఆయనకున్నటువంటి కష్టాలు ఇక్కడ వర్ణించడు, ఆయన ఎటువంటి పరిస్థితి కొండో వెళ్తున్నాడో ఆయన వర్ణించడు. కానీ కేవలము ఆయన జీవితంలో ప్రభువు ఏమై ఉన్నాడో అది ఇక్కడ వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన అంటున్నాడు, నా 2వ చరణంలో, నా జీవిత కాలం అంతయు నీ యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. దావీదు మహారాజు గురించి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని గురించి తాను ఏది ఎరిగి ఉన్నాడో, దేవుడు తన జీవితంలో ఏవైతే కార్యాలు చేశాడో, దేవుడిని వ్యక్తిగతంగా తను ఏమి అనుభవిస్తున్నాడో అది దేవుడిని స్తుతించే రూపంలో ఒక కీర్తనగా రాశాడు. అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఎరిగినటువంటి దావీదు మహారాజు దేవుడు ఏమై ఉన్నాడో తన జీవితంలో ఆ విషయాలను ఇక్కడ క్రోడీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నా ప్రాణమా యెహోవాను స్తుతింపమని చెబుతున్నాడు, ఎందుకు ఆయన జీవిత కాలం అంతయు దేవుణ్ణి స్తుతిస్తాను, ఎందుకు బ్రతుకు కాలం అంతయు దేవుణ్ణి కీర్తిస్తాను అని దావీదు మహారాజు చెబుతున్నాడు అంటే, ఆ కింద లేఖన భాగాల్లో దాని యొక్క సమాధానం మనకు దొరుకుతుంది. బైబిల్లో ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైందంటే బైబిల్లోనే దానికి సమాధానం కూడా మనకి స్పష్టంగా దొరుకుతూ ఉంటుంది. అక్కడ దావీదు మహారాజు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ము కొనకుడి అని దావీదు మహారాజు ఆయన జీవితంలో అనేక సార్లు అనేకులను నమ్మి భంగపాటుకు గురయ్యాడు. సహాయం చేస్తాను అనేటటువంటి సమయంలో ఆయనకై నమ్మక ద్రోహం చేశారు. అందుకే దావీదు మహారాజు గారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకములో ఎవరిని నమ్ముకున్నా కానీ మనకు చివరికి ఏమి మిగులుతుంది? బాధ. ఎవరిని నమ్ముకున్నా మనకు నిరాశ, ఎవరిని నమ్ముకున్నా కానీ మనకు కన్నీరే మిగులుతుంది. అందుకనే దావీదు మహారాజు ఈ విషయం తెలిసినటువంటి ఆత్మీయుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ
ఎవరినైనా నమ్ముకోవలసినటువంటి స్థితి నీ జీవితంలో వస్తే, ఎవరి మీదైనా ఆధారపడవలసినటువంటి అవసరత నీకు కానీ వస్తే, ఎవరి ముందైనా కన్నీరు విడవలసినటువంటి సమయం కానీ నీ జీవితంలో వస్తే, అది ఎవరి ముందు చేయాలి? కేవలము దేవుని ముందే చేయాలి. ఎందుకంటే ఆయన మాత్రమే మన బాధను అర్థం చేసుకునేవాడు, ఆయన మాత్రమే మన కన్నీటిని తుడిచేవాడు, ఆయన మాత్రమే మన యొక్క మనోబాధను అర్థం చేసుకుని వాటన్నిటిలో నుండి శాంతిని సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడు కనుక, అందుకే దావీదు మహారాజు కీర్తన 147:14 అంటాడు. ఒకసారి చదవండమ్మా. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. ఒకవేళ మన జీవితంలో సమాధానం లేకపోతే, మన జీవితంలో శాంతి లేకపోతే, ఉదయకాల సమయంలో ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో సమాధానం శాంతి కరువైపోయిందా, ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆ సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు, ఆ సమాధానం కలుగు చేసేటటువంటి దేవుడు ఎక్కడున్నాడు? మన మధ్యలో ఈరోజు సంచరిస్తూ ఉన్నాడు. సాధారణంగా జనులు శాంతి కోసము, లేకపోతే ఏదైనా సమాధానం కోసము ఎక్కడెక్కడికో వెళ్తారు. మనకు అటువంటి బాధ ఉందా? మన డబ్బులు ఆ విధంగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? ప్రభు ఏం చెబుతున్నాడు? నీ పక్షాలే ఉంటాను. ఓకే, నిన్న దినాన్ని కూడా మనం చూసుకున్నాం. ఎక్కడ? ఆయన భుజాల మీద మనము ఉన్నాం, ఆయన చంకలో ఉన్నాము. ఆయన మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడని బైబిల్ గ్రంథం చదివిస్తుంది? తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. కనుక మన సరిహద్దులలో సమాధానం కలుగు చేసేవాడు ఆయనే. ఒకవేళ మీ జీవితంలో శాంతిని సమాధానాన్ని లేకుండా, యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో నాయకుడిగా లేకుండా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుకి ఒకసారి మన జీవితాన్ని ఇచ్చి చూస్తే, ఆయన నిజంగా మన జీవితంలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరుస్తాడు. నీ జీవితంలో తృప్తి లేదా? నీ జీవితంలో ఎంత చేసినా కానీ, ఎన్ని చేసినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి జాబుల్లో ఉండదు, కొంతమంది వాళ్ళ కుటుంబంలో తృప్తి ఉండదు, కొంతమంది వాళ్ళ పిల్లల విషయంలో తృప్తి ఉండదు, కొంతమంది వాళ్ళ భర్త విషయంలో, భార్య విషయంలో తృప్తి ఉండదు, కొంతమంది వాళ్ళు వెళుతున్నటువంటి సంగమ విషయంలో తృప్తి ఉండదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, మంచి గోధుమల పంటతో నిన్ను, ఎంత మంచి దేవుడు మనకున్నాడు కదా. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే, నీకు కావలసినటువంటి ప్రతి దానిని ఎరిగి ఉన్నవాడు, నీకు కావలసిన ప్రతి దానిని కూడా నువ్వు అడిగితే ఇచ్చేటటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలో ఎవరిని నమ్ముకున్నా కానీ నీకు ఏమి ప్రయోజనం చేకూరదు, కానీ ఎవరిని ఆశ్రయించినా కానీ ఎటువంటి ఫలితం ఉండదు. కానీ చివరికి నీ జీవితంలో నిరాశ, నిస్పృహలే, కన్నీటి గాజే నీ జీవితంలో మిగిలిపోతాయి. కనుక ఎవరైతే నీ కన్నీటిని తుడుస్తాడో, ఎవరైతే నమ్మదగిన వాడో, ఎవరైతే రక్షణ కలుగు చేస్తాడో ఆ దేవుని నమ్ముకొనుడి అని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఐదవ చరణంలో ఈ విధంగా ఉంటుంది: ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఇక్కడ యాకోబు దేవుడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగుడో అని ఎందుకు చెబుతున్నట్లు? యాకోబు జీవితం ఏమన్నా అంత మంచిగా మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతుందా? కనపడితే ఆయన జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన ఎంతో మోసకరమైనటువంటి జీవితం జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటుంది. అంతేకాక తన అనేక సందర్భాల్లో అవకాశం వస్తే మోసపుచ్చేటటువంటి వాడుగా యాకోబు ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో దాదాపుగా 25 సార్లు దేవుడు పదే చెబుతాడు, నేను యాకోబు దేవుడును. ఏమని చెబుతాడు? నేను యాకోబు దేవుడు. అటువంటి యాకోబు మీద కూడా దేవుడు ఏం చూపించాడు? కనికరం చూపించాడు. ఒకప్పుడు మనము కూడా యాకోబు వలె పాపపు జీవితంలో, మోసకరమైనటువంటి జీవితంలో దేవునికి బహుదూరమైనటువంటి మనల్ని దేవుడు తన ఏకైక కుమారుని ద్వారా ఏం చేశాడు? బహు సమీపస్తులుగా చేశాడు. యాకోబును ఏ విధంగా క్షమించి
ఇశ్రాయేలీలుగా మార్చాడో, మనము కూడా పాపములో కూరుకుపోయినటువంటి మనందరినీ కూడా ఆయన తన స్వరక్తం ఇచ్చి విమోచించి తన యొక్క కుమారులుగా చేసుకున్నాడు. దేవుని గ్రంథంలో సెలవిస్తూ ఉంటుంది, పేతురు గ్రంథంలో దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎవరంటే యాజక సమూహం. ఎవరంటే యాజక సమూహం, రాజ వంశీయులు, రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆ విధంగా కనపరిచాడు. నిజంగా ఒకసారి ఆలోచించండి, నీవు నేను మనము యాజక సమూహంలో ఆ యొక్క బిరుదు పొందడానికి అర్హులమా? యాజక సమూహము అని ఆ బిరుదు పొందడానికి మనం అర్హులమా? అర్హులము కాదు. అదేవిధంగా రాజవంశీయులు, రాజకుమార్తెలుగా, రాజకుమారులుగా దేవుడు మనల్ని చేశాడు. దానికి మనం అర్హులమా? అర్హులము కాదు. కాకపోయినప్పటికీ కూడా దేవుడు మన ఎడల తన అమూల్యమైనటువంటి ప్రేమను చూపించి, తన కృపను మన జీవితంలో చూపించి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచి తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన